యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ తెలవాడు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇంతవరకు కూడా మరి ప్రారంభం నుంచి మరి ఇంతవరకు కూడా మరి పాటల్లోనూ ఆరాధనలోనూ ఆయనే ఉన్నాడని మేము నమ్ముచున్నాం. దేవా ఆయనే ఉండి ప్రభు ఇక్కడ జరిగించినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ వాక్యం అనేది వర్తమానం అనేది కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ జరుగుతున్న ప్రతి వాక్యంలో ప్రతి మాటను బట్టి మన హృదయానికి అర్థం చేసుకునే రీతిని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. కొంచెం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాకు ఏది అవసరమో నాయనను వెరుగుదు తండ్రి, మీకు వందనాలు ప్రభా. మీరు మాతో మాట్లాడండి. నిలబడున్నది మీరు కాదు, నేను మీలోంచి నేను మాట్లాడుకుంటానని సెలవిచ్చావు తండ్రి, మీకు వందనాలు. నేను ఏ మాట మాట్లాడినప్పటికీ కూడా నా ప్రభా ఇదిగో ఇక్కడ కూర్చున్న బిడ్డలకు, అలాగే నా తండ్రి మరి నా తండ్రి ఇది యూట్యూబ్లో నేను పెడుతున్నాను కదా వీడియో ప్రభా, అందులో కూడా నువ్వు కొంతమందితో మీరు మాట్లాడమని మీకు తెలియపరుస్తున్నాను దేవా, మీకు వందనాలు. ఈ మాటలు తండ్రి అయ్యా నా వ్యక్తిగతమైన మాటలు నేనైతే మాట్లాడద్దు కానీ ప్రభా అయ్యా ఇదిగో హృదయపూర్వకంగా నా తండ్రి నీ వాక్య వర్తమానమును అందించడానికి నీవే నాలోంచి మాట్లాడమని అయ్యా నేను అడుగుచున్నాను దేవా, నీకు స్తోత్రం. నేను మాట్లాడే ప్రతి మాట కూడా నా ప్రభా వారికి నాకును కూడా అర్థమగు రీతిలో మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే మీరు కృప చూపి కాపుతలను గ్రహించమని నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని కొద్ది మాటలు యేసే పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు అందరూ బాగున్నారా? మరి ఇక్కడ ఉన్నవారు కూడా అందరూ బాగున్నారు. మరి మీరు ఈ వీడియో పెడుతూ ఉండగా పాటలు మీరే పాడి అన్నీ మీరే చేసేస్తున్నారంటే పాటలు పాడేవారు మరి వారు ఇండియాకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ మరి ఉన్నవారు పాటలు పాడలేరు. తర్వాత వీడియోలోకి వారిని నేను పెట్టట్లేదు, ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదండి. మరి సంఘం బట్టి వారికి ఇష్టమైనప్పుడు నేను వీడియో మొత్తం అందరితో పాటు కలిసి నేను తీస్తాను. అయితే మేము ఇక్కడ ఉన్నది చిన్న మందగా మేము ఉన్నాం. అయితే ఎక్కువ జనం అయితే ఏమీ లేరు. ఆల్రెడీ 4 ఇండియాకి వెళ్ళిపోయారు. ఉన్నదల్లా మేము ఏడుగురు. ఫస్ట్ అయితే మేము 3తో స్టార్ట్ చేసుకున్నాం. ఈ సన్నిధిని 4 స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఏడుగురిలో 4 ఇండియాకి వెళ్ళారు. వారు వెళ్ళవలసిన సమయం దేవుడే వారికి దారి చూపించి అనేక విషయాల్లో సహాయం చేసి వారిని ఇండియాకి తీసుకెళ్ళడం జరిగింది. మరి వారు కూడా త్వరలో వస్తారు. మరి అంతవరకు మేము 3 కూడా అలాగే జరిగించుకోవాలని ఆశపడుతున్నాం. అయితే వారిని వీడియోలో నేనైతే చూపించట్లేదు, ఎందుకంటే కొంతమందికి వీడియోలు చూపించడం అనేది వారికి నచ్చదు కదా ఫ్రెండ్స్. మీకు కూడా మరి మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను వీడియో ఇక్కడ పెట్టి నేను అటు వారికి ఇటు యూట్యూబ్లో కూడా వీడియో రెడీ చేయాలని చెప్పి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. వీడియోలు చేయడం కూడా పెద్దగా మోడల్ చేయడం నాకైతే తెలీదు. నేను చేసేది నాకు ఏ రీతిగా అయితే చేతనవుతుందో ఆ రీతిగా నాకున్న జ్ఞానంతో నేను అలా రెడీ చేస్తున్నాను వీడియో. మరి మీరు ఖచ్చితంగా ఈ మాటలు వింటారని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ దినం ఈ దినం మరి వాక్యం చదువుకున్న వర్తమానం దేవుడు ఇచ్చిన జ్ఞానం మరి దేవుడు నాలోంచి మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. కీర్తన గ్రంథంలో నుంచి మరి ఒక అధ్యాయం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలో 100వ అధ్యాయం చదువుకుందాం. అంటే ఈ 100వ అధ్యాయం గురించి మనం మందిరానికి ఏ రీతిగా వెళ్ళాలనేది దేవుడు ఇక్కడ రాసిపెట్టింది కనుక దాన్ని మనం కొంచెం బలపరుస్తూ సంఘాన్ని కూడా నేను బలపరుచుకోవాలి కనుక మరి ఈ మాట నేను దేవుడిని బట్టి చెప్పదలుచుకున్నాను. 100వ కీర్తనలో మాట్లాడుకుందాం, చదువుకుందామండి. నేనే చదువుతాను, చదివేవారు కూడా ఇక్కడ లేరు, ఎందుకంటే వారికి బైబిల్ చదవటం తెలియదు, రాదు కూడా. మరి అందరిని బట్టి నేనే చదివి నేనే వినిపిస్తాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఇక్కడ ఈ 100వ అధ్యాయంలో మరి
ఒకటో వచనం దగ్గర నుంచి కేవలం 5 వచనాలే ఉంటాయి. ఈ 5 వచనాల్లో కూడా మందిరానికి ఏ రీతిగా రావాలి, మనము ఏ రీతిగా ఆయన్ని ఆరాధించాలి, ఏ రీతిగా ఆయన్ని మనం కనపరచాలి అనేది ఈ 5 మాటల్లో కూడా రాసిపెట్టి ఉంటుంది. ఎందుకంటే మరి మనం మందిరానికి వెళ్ళాలంటే దేవుని కృపను బట్టి మనము మందిరానికి వెళ్ళటానికి మనం ఎంతగానో ఉత్సాహంతో ఉండాలి. ఇక్కడ రాసిన ప్రతి మాటని బట్టి నేను కొంచెం అర్థమొక రీతిగా నేను మాట్లాడతాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఇక్కడ సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. సమస్త దేశములారా అంటే ప్రతి దేశంలో కూడా యేసయ్యను బట్టి అందరికీ తెలుసు. ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి ఉన్న చోట, ప్రతి చోట కూడా మరి ఆ విషయాన్ని బట్టి మనకు అందరికీ తెలుసు. ఒక చోట కాదు కానీ విధిగా ప్రతి దేశంలో కూడా మరి నేను ఇక్కడ కువైట్లో ఉన్నాను. అయితే ఈ కువైట్ దేశంలో కూడా అనేక సంఘాలు ఉన్నాయి. అనేక మంది దేవుని పరిచయం చేస్తూ, అనేక మంది దైవజనులు, దైవజనరాళ్ళు మరి ఎన్నో చోట్ల ఈ పరిచర్యను స్టార్ట్ చేసి యేసయ్య గురించి తెలియపరచాలని మరి ఎన్నో సంఘాలు ఇక్కడ ఉన్నాయి. మరి అన్ని సంఘాలు కూడా మరి ప్రయత్నించేది ఏంటంటే మరి 6 రోజులు పనిచేసి 7వ రోజు దేవుని సన్నిధికి రమ్మని ఆదికాండంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆదికాండంలో దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, నేను మీకు సమస్తాన్ని దయచేస్తాను, సమస్తాన్ని మీకు అందించాను కనుక 7 రోజులు, వారానికి 7 రోజులు అయితే 6 రోజులు మీరు పని చేసుకోండి. నేను కూడా 6 రోజుల్లో ఈ సమస్తాన్ని నేను సృష్టించిన తర్వాత 7వ దినం నేను విశ్రాంతి తీసుకున్నాను. అలాగే మీరు కూడా 6 రోజులు పని చేసుకోండి. మీకు ఇదంతా దేశాన్ని మొత్తం సమస్తాన్ని అంతా మీకు ఇచ్చాను కనుక 6 రోజులు మీరు పని చేసుకొని నేను ఇచ్చిన దాంట్లో మీరు పని చేసుకొని 7వ రోజు విశ్రాంతి దినంగా నేను ప్రకటిస్తున్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. 7వ దినంలో మనము మరైతే ఇండియాలో అయితే మరి ఆదివారము ఆరాధన, ఇక్కడ కూడా ఆదివారం పెడతారు. కానీ కొంతమందికి ఖాళీలు ఉండవు, ఎందుకంటే ఇది కువైట్ దేశం. ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ మరి ఆదివారం కొన్ని చోట్ల సంఘాల్లో జరుగుతాయి. కొంతమందికి వెళ్ళే వీలు ఉంటుంది, కొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కనుక ఇక్కడ శుక్రవారం ఎక్కువ ఆరాధనలు జరుగుతాయి. అయితే 7 రోజులు కూడా మీరు 6 రోజులు కూడా మీరు పని చేసుకుని 7వ రోజు నన్ను ఆరాధించండి. దేవుడు ఏం చేయమనలేదండి, ఆ రోజు కష్టపడమనలేదు, ఏమి చేయలేదు. 7వ రోజు మనం ఎప్పుడైతే మందిరానికి వచ్చి, దేవా నా ఉద్యోగంను దీవించావు, నా కుటుంబాన్ని దీవించావు, నా బిడ్డలను ఆశీర్వదించావు, నా విషయంలో నాకు ఏ రీతిగా నేను ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా నువ్వు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మరి మా కుటుంబంలో ఎంతగానో మీరు మాకు సహాయం చేసి ఉంచావు కనుక దేవా, మమ్మల్ని ఈ రీతిగా బ్రతికి సజీవులుగా ఉంచావు కనుక 7వ దినం నేను ప్రార్థిస్తాం, నేను ఆరాధిస్తున్నాం దేవా అని చెప్పి ఆయనకు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి, సన్నిధికి రావాలి. ఆ దినం ఎవరిదండి? దేవుని దినం, యేసయ్య దినం. మరి చెప్పాలంటే యెహోవా దినం. ఎందుకంటే యెహోవా దేవుడు ఈ మాట రాసింది, యెహోవా దేవుడు. ఎందుకంటే యెహోవా దేవుడు సెలవిచ్చినది ఏంటంటే 6 దినాలు మీరు పని చేసుకుని 7వ దినం నా సన్నిధికి రండి అని దేవుడు చెప్తున్నాడు. అందుకే సమస్త దేశములారా, ఒక దేశము ఒక ఊరు రండి అని చెప్పట్లేదు. కానీ ఇక్కడ గ్రంథం, బైబిల్ గ్రంథం సమస్త దేశములారా అని మాట తెలియపరుస్తున్నారు. సమస్త దేశములారా, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఇక్కడకు మందిరానికి రావాలి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయమని చెప్తున్నారు. ఉత్సాహధ్వని అంటే సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో. మనం ఏదన్నా చిన్న విషయం జరిగితే, ఇంట్లో మనకు సంతోషమైన విషయం జరిగితే ఎంతగానో సంతోషపడిపోతాం, ఉత్సాహంగా ఉంటాం, నలుగురికి చెప్పుకుంటాం కదండి. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే ఉత్సాహధ్వనితో, నీరసంగాను ఏదో వెళ్ళాలా మందిరానికి, వీళ్ళు కూర్చోవాలా తప్పదా అన్నట్టుగా మనం ఇప్పుడు కూడా మందిరానికి రాకూడదు. మన మందిరానికి ఎలా రావాలంటే ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో, అయ్యా మాకు ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడుతండి అని సంతోషముతో, ఆనందంతో ఆయన్ని సేవించాలటండి. ఇక్కడ ఇంకో మాట చదువుకుందాం. ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని సృష్టించింది కేవలం యెహోవాయేనని, మనల్ని సృష్టించింది, సమస్తాన్ని సృష్టించింది ఆయనే మనమని
తెలుసుకోవడానికి మనకి ఈ మాటలు తెలియపరుస్తున్నారు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొని మీరు సన్నిధికి రండి, సమస్తాన్ని మీకు దేవుడు దయచేస్తాడు. యెహోవా దేవుడని ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము. యేసయ్యనే, యెహోవాయే మనల్ని పుట్టించాడు. ఈ బ్రతుకు, ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరటండి? దేవుడిచ్చాడట. యెహోవాయే ఇచ్చాడు కనుక సమస్త దేశానికి కూడా ఆయన మనకి ఈ బ్రతుకునిచ్చింది ఆయనే కనుక ఆయన మనలను పుట్టించిన దేవుడు. ఆయన వారమటండి. మనం ఎవరమటండి? ఆయన బిడ్డలము. ఆయన బిడ్డలకి ఏది కావాలో తెలుసు, ఏది చేయాలో తెలుసు, ఏది ఇవ్వాలో తెలుసండి. ఏది బాధలో ఉన్నావో, నువ్వు కష్టంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటాడు. నిన్ను గమనిస్తాడు, నీ ప్రవర్తన గమనిస్తాడు, నీ హృదయాన్ని గమనిస్తాడు. అందుకే మనుషులు పైరూపం అయితే చూస్తారేమో, కానీ యెహోవా దేవుడు ఎవరండి? హృదయాంతరంగంలో కూడా నీవు పడే బాధ, వేదన, ప్రతి పరిస్థితిని కూడా ఆయన నీ హృదయంలో చూస్తాడు, ఆయన గమనిస్తాడు. ఆయన వారమటండి. మనం ఆయన పిల్లలమైనప్పుడు, ఆయన వారమైనప్పుడు మనకు దిగులు ఎందుకండి? ఆ దిగులు ఏదైనా పడవలసి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దిగులు పడండి. దేవుని సన్నిధికి వచ్చి మీరు ఎప్పుడైతే దిగులు పడతారో, దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడైతే మొరపెడతారో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మీరు ఆలకిస్తారో, ఆయన ముందు మీరు ఎప్పుడైతే మోకరించి, తండ్రి, దేవా, నా తండ్రి, నా తండ్రి, నా యేసయ్య, నా ప్రభువా అని మీరు ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర ఉంటాడో, సమస్తాన్ని కూడా ఆయన దయచేస్తాడు. ఎందుకంటే మీరు నా ప్రజలు, నా బిడ్డలు అని ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రికి బిడ్డలకు ఉన్న సంబంధం ఇది. అంటే తండ్రి దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆయన మనవారమని ఆయన చెప్పినప్పుడు, నువ్వు మందిరానికి వచ్చి నీ సమస్యలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలు, అనేక ఆరోగ్యాలు, అనేక ఇబ్బందులతో మనం నలిగిపోతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే మందిరానికి వస్తావో, మీరు నావారు అన్న నీ తండ్రి నీకు సమస్తాన్ని ఇక్కడ దయచేస్తాడు. దయచేయడమే కాదు, తప్పిస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు, ఆయనను స్తుతించుడి. కృతజ్ఞత. ఇక్కడ ఇంకో మాటను చూడండి. ఆయనే మనల్ని పుట్టించిన మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలమంటే గొర్రెలమని పోల్చలేదండి అక్కడ. ఆయన మనకు గొర్రెల కాపరిగా, అంటే ఈ మందకు ఆయన కాపరి. అంతే కదండి. దేవుడు ఎవరికి కాపరండి? మనుషులకు, మనకు ఆయన కాపరి. గొర్రె మంచిది కనుక దాంతో దేవుడు పోల్చాడు, అంతేకాని మనల్ని గొర్రెలు అనలేదు దేవుడు. సరేనండి. మరి ఇక్కడ ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆయన మందిర ఆవరణములో, మందిర గుమ్మములో నీవు ఎప్పుడైతే ప్రవేశిస్తావో కృతజ్ఞతార్పణలు చెల్లించుడి. అంటే నీ హృదయాన్ని కృతజ్ఞతగా చెల్లించు. దేవుడు నీకు చేసిన ప్రతి విషయాన్ని బట్టి కూడా నువ్వు కృతజ్ఞత చెల్లించు. కృతజ్ఞార్పణలు అంటే దేవుడు నీకు చేసిన ప్రతి మేలును బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లించు. నీకు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించు. ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయన గుమ్మములో ప్రవేశించుడి. నీకు చేసిన ప్రతి మేలును బట్టి ఎన్నో ఇబ్బందుల నుంచి నేను తప్పించుంటాడు, ఎన్నో బాధల నుంచి నేను తప్పించుంటాడు. ఆయన ఎప్పుడు నీకు కాపలాగా ఉండే ఉంటాడు. ఆయన నిన్ను తప్పించి ఉన్నాడు గనక నీవు ఆయన మందిరానికి వచ్చి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో అడుగుపెట్టుడి అని, ప్రవేశించుడి అని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు, కీర్తనలు సంతోషముతో, నీ హృదయముతో, ఆనందముతో, అయ్యా దేవా నా తండ్రి అని అనేకమైన పాటలు పాడుతూ, అనేకమైన పాటలతో ఆయన్ని ఆరాధిస్తూ, మరి మనం ఎక్కడికి ప్రవేశించాలా? కీర్తనలు పాడచ్చు. ఆయన్ని సంతోషిస్తూ మందిరానికి నువ్వు రావాలా? సమస్తాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, నువ్వు మందిరంలోనికి రా. కీర్తనలు పాడచ్చు, ఆరాధిస్తూ సంతోషిస్తూ నువ్వు మందిరంలోకి రమ్మని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎవరి నామాన్ని ఘనపరచాలని? మనం యేసయ్య నామాన్ని మనం ఘనపరచాలి.
ఆయన్ని గణపరచాలంటే మనం చేయాల్సింది ఏమీ లేదండి. మనం మందిరానికి సంతోషముగా వస్తూ కీర్తనలు పాడుచు ఉత్సాహధ్వని గణిచేయచ్చు సంతోషముతో ఆయన మందిరానికి వస్తూ మనం ఏం చేయాలటండి? ఆయన నామాన్ని గణపరచాలంట. గణపరచడం అంటే అదే దేవా నాయనా అంటూ మనం మందిరంలో ఎప్పుడు కూడా ప్రార్థించటం, పాటలు పాడటం, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు నాయనా నీకు స్తోత్రము తండ్రి, నీకు నీకు వందనాలు ప్రభా అని మనం ఎప్పుడైతే ఆయన్ని ఆరాధిస్తూ ఉంటామో, ఆయన్ని గణపరుస్తూ ఉంటామో, అది ఆయన్ని గణపరుస్తూ ఉంటే మరి మనము ఆయన నామాన్ని గణపరిచిన వారం అవుతాం. ఇప్పుడు మనము యేసయ్యను నమ్ముకొని మనం బాప్తీసం తీసుకొని మనం ఎప్పుడైతే మందిరంలోనికి వస్తున్నామో అప్పుడే దేవుని మనం గణపరచడం స్టార్ట్ చేసాం. అయితే ఆయన్ని గణపరిచిన దేవుడు మనల్ని గణపరచడండి. మీరు నన్ను గణపరచండి, నేను మిమ్మల్ని గణపరుస్తానంటున్నాడు దేవుడు. నన్ను ఎప్పుడైతే మీరు గణపరుస్తారో, నన్ను ఎప్పుడైతే ఆరాధిస్తారో, నేను మిమ్మల్ని గణపరుస్తాను. మీ సమస్తాన్ని కూడా నేను మీకు తప్పి చేస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఆవరణంలో ప్రవేశించుడు, ఆయన స్తుతించి ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. ఆయన కృప అంటే ఎప్పుడు ఉండునంటే నిత్యము ఉండునంట. నువ్వు ఎప్పుడు కూడా మందిరానికి వస్తూ ఉంటే నీ కుటుంబంలో పడిన ప్రతి శోధన, వేదన, ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తాడండి? తప్పిచేస్తూ ఉంటాడు. ఆయన కృప ద్వారా నిన్ను తప్పిస్తాడు. నీ నీతిని బట్టి కాదు కానీ, నీ ప్రవర్తన బట్టి కాదు కానీ, నీ క్రియలను బట్టి కాదు కానీ, మన క్రియలు చెడ్డవి, మన ఆలోచనలు చెడ్డవి ఎంతటి అయినప్పటికీ కూడా దేవుడు ఏ రీతిగా తీసుకొస్తానంటున్నాడండి? ఆయన కృప ద్వారా, కేవలం ఆయన కృప ద్వారా నిన్ను నన్ను రక్షించే దేవుడు, నిన్ను నన్ను సంతోషపరిచే దేవుడు, నిన్ను నన్ను గణపరిచే దేవుడు ఎవరంటే యేసయ్య. కేవలం ఆయన కృప ద్వారా మనల్ని రక్షిస్తాను, మనల్ని రక్షించి మనల్ని కాపాడి మనల్ని గణపరిచే దేవుడు ఎవరంటే కేవలం యేసయ్య మాత్రమే. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ 100వ అధ్యాయంలో ఉన్నది 5 వచనాలే, కానీ 5 వచనాలకి ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఎంతగానో సంతోషపరిచే మాటలు ఉన్నాయి. ఒక్క మందిరానికి వెళ్ళటానికి ఇందులోనే మొత్తం అంతా రాసిపెట్టి ఉంచారండి. మరి నువ్వు మందిరానికి వెళ్తున్నావా? నువ్వు మందిరానికి వెళ్ళకుండా వారమంతా పని చేసుకుంటూ వారమంతా గొడవలతో ఉండి నీ పిల్లలు ఏమైపోతున్నారో నీకు అవసరం లేదు, నీ కుటుంబం ఏమైపోతుందో నీకు అవసరం లేదు. భార్య సంతోషం భార్యది, భర్త సంతోషం భర్తది, పిల్లల దారి పిల్లలది, తల్లి దారి తల్లిది, బిడ్డల దారి ఎవరి దారి వాళ్ళకి చూసుకుంటూ మందిరానికి ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ మందిరానికి వెళ్ళకుండా మీరుగా మీ జీవితాలని మీరే నాశనం చేసుకుంటున్నారు. మీ జీవితాలు మీరు ఎలా పాడు చేసుకుంటున్నారంటే కేవలం మీరు దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల, దేవుణ్ణి గణపరచకపోవడం వల్ల, దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని సన్నిధిలో మీరు నిలబడకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన కొరకు ఆలోచన చేయకుండా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు సమస్తాన్ని మీరు కోల్పోతారు. దేవుని ఆత్మతో అభిషేకించబడిన ఆత్మతో నేను ఈ మాటలు చెప్తున్నాను మీకు. రేఖమన సాన దేవుడు చెప్పేది ఒక్కటేనండి. నువ్వు సమస్తాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే నువ్వు సమస్తానికి దూరంగా ఉండి లోక పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే మందిరానికి వస్తావో, నేను మాట్లాడుతున్నాను కానీ దేవుడు ఒక మాట నాకు తెలియపరచు. అనేక మంది దేవునికి దూరంగా ఉన్నారు, అనేక మంది ఇబ్బందులు ఉన్నారు, అనేక మంది బాధలు పడుతూ ఉన్నారు, అనేక కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. అయినప్పటికీ వారు ఆ కష్టాన్ని చూసుకుంటూ మనుషులపై ఆధారపడిపోతూ, మనుషుల వైపు చూస్తూ మనుషులతోటే ఉంటున్నారు, కానీ దేవుని వైపు మీరు చూడట్లేదు. ప్రియనేస్తమా, ప్రియులారా, మీరు దేవుని మందిరానికి వెళ్ళటానికి మరి ఆలస్యం చేయకుండా మీరు వెళ్ళమని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ కష్టాన్ని బట్టి నువ్వు మనుషుల వైపు చూడకు, ఎవరు నీకు సహాయము చేయరు. నీ బాధలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి ఎవరు కూడా నీకు సహాయము చేయరు. ఎందుకంటే వారు కూడా మనమంటే స్వభావం కలివారే, మనమంటే మనుషులు వారు మనకైతే ఏమీ సహాయం చేయరు. నీవు నీ హృదయానుసారంగా మందిరానికి వెళ్ళు. ఒక భర్తగా, భార్యగా నువ్వు మందిరానికి వెళ్ళు. నీ బిడ్డలను బాగుపరిచేది దేవుడు, నీ బిడ్డల విషయంలో సహాయం చేసేది దేవుడు, నీ బిడ్డల్ని గణపరిచేది దేవుడు, నిన్ను గణపరిచేది కేవలం దేవుడు మాత్రమే. మనుషులు గణపరచరు, మనుషులు సహాయం చేయరు. నీవు నీ మందిరానికి వెళ్ళి
మరి మందిరంలో మొరపెట్టు, మందిరంలో ప్రార్థించు, మందిరంలో దేవుణ్ణి అడుగు. దేవుని ఆత్మ ఎంతగా ఘోషిస్తుందంటే, మీరు నా వైపు చూడకుండా మీరు మందిరానికి రాకుండా మనుషుల వైపు చూస్తే నేను మీకేమీ సహాయం చేయగలను. మీరు నాకు మొర్ర పెట్టకుండా మీకు నేను ఏ రీతిగా సహాయం చేయగలనని దేవుడే సెలవిస్తున్నాడు. ఆ యేసయ్యనే మాట్లాడుతున్నాడు. ఆ యేసయ్య ఏం మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకొని ఆత్మపూర్ణులుగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మందిరానికి వెళ్తామో సమస్తాన్ని దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు కదండి, ఆయన చెప్పిన మాట ఇందులో ఉంది. ఆయన అంటున్నాడు చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని దేవుడు చెప్తున్నాడు. యెహోవా దయాళుడు, 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 దయాళుడు. ఎందుకంటే ఆయన కృప నిత్యముండు. ఆయన ఎప్పుడు కూడా మరి దయచేసే గుణమే కానీ దయాళుడు. ఆయన మనస్సు ఎప్పుడు కూడా మరి ఎంతో మంచి మనసు కనుకనే మనల్ని పాపములో ఉన్నప్పటికీ కూడా తన కుమారుని మన కొరకు బలిచ్చి, మన కోసం బలిచ్చి ఆయన మన పాపాల్ని కడిగాడండి. మనల్ని రక్షించుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడండి. మరి ఈ మాటలు చెప్తూ ఉంటే నా హృదయంలో వేదన కలుగుతుందండి. నా హృదయంలో వేదన కలుగుతుంది. నాకు ఎంతగానో కన్నీరు వచ్చేస్తుంది. ఎందుకంటే నేను కన్నీరు గారుస్తూ ఎక్కువ ఏడుస్తూ మాటలు చెప్తే ఇక ఈ మాటలు మీకు అర్థం కావు కనుక నేను నా హృదయంలో ఉన్న వేదనను నేను కంట్రోల్ చేసుకుని ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. మరి దేవుని సన్నిధికి మనం వెళ్ళకుండా మనకు కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? నీకు అసాధ్యమైనదల్లా సాధ్యం ఎక్కడ అవుతుందంటే కేవలం దేవుని సన్నిధిలోనే. నీవు ఇంటికాడ కూర్చొని నువ్వు ఏ సోర్సు లేకుండా ప్రతి దాంట్లో నువ్వు ఓడిపోయి ప్రతి దాంట్లో మిగిలిపోయి అనేక మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. అనేక మంది నలిగిపోతున్నారు. అనేక మంది లోకంలో కొట్టెమిట్టలు ఆడిపోతున్నారు. క్రైస్తవులకు వచ్చిన వారు ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. దేవునిపై ఎందుకు ఆధారపడరు? దేవునితో ఎందుకు మీరు మాట్లాడరు? దేవుని సన్నిధికి మీరు ఎందుకు వెళ్ళరు? దేవుని సన్నిధికి మీరు ఎప్పుడైతే వెళ్తారో దేవుడు సమస్తాన్ని మనకు దయచేస్తానన్నప్పుడు దేవుని కొరకు మనం ఎదురు చూడాలి కదా, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి కదా ప్రజలారా. మీకు తెలియపరిచేది కూడా నేను ఇది ఒకటే. ఎంతోమందిని నేను కూడా చూస్తున్నాను, ఎంతోమందికి నేను కూడా చెప్తాను, సన్నిధికి రండమ్మా, సన్నిధికి రండి అని ఎంతోమందికి నేను చెప్తున్నాను. చెప్పగలిగిన మాటలు నేను చెప్తున్నాను వారిని రక్షించాలని. కానీ వారి హృదయాలు కఠినమైపోయి వారు లోకం వైపు చూస్తున్నారు, కానీ మనుషుల వైపు వారు చూస్తున్నారు తప్ప దేవుని వైపు వారు చూడట్లేదు. దేవుని ఆశ లేదు, దేవుని మందిరం లేదు, దేవుని కోరిక లేదు. ఆయన గణపరచాలి, ఆయన ప్రార్థించాలి, మన సమస్తాన్ని ఆయనకు అప్పచెప్పాలని వారు అనుకోవట్లేదు. అలాంటప్పుడు మీ సమస్యలన్నీ కూడా ఎక్కడే ఉండిపోతాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి తెలియపరిచిన మాటలను బట్టి మనం ఏం చేయాలంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. కేవలం నాతోనూ నీతోనూ ఆగిపోయేది కాదండి. తరతరాలు మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి తరతరాలు ఉండబట్టే మనం ఈరోజు మన అదే తరంలో ఉన్నాం. మన తర్వాత మన బిడ్డలు తర్వాత బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండాలనంటే దేవుణ్ణి మనం ఒక క్రైస్తవులుగా మన దేవుడు ఈయనే మనము ప్రార్థిస్తే ఇలాగా మనకి ఇలా నడిపిస్తాడు దేవుడు, మనం ఇలా ఉంటాము సంతోషంగాని. నీ బిడ్డలకు నువ్వు మందిరానికి వెళ్ళకోకుండా నువ్వు తెలియపరచుకోకుండా ఉంటే నీ తరాలు ఏమి బాగుపెడతాయండి? మీ తరాల్లో నీ బిడ్డలకి ఎలా తెలుస్తుంది కదండి? తెలియపరచవలసిన వాళ్ళు ఎవరండి? ఒక తల్లిగా తండ్రిగా నీవు నీ భర్త, నేను నా భర్త, ఎవరికి వాళ్ళమే మనం తెలియపరచుకోవాలి. మరి తరతరాలు ఆయన సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. ఈ అధ్యాయంలో ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నో మాటలు దాగున్నాయి. ఈ మాటలను మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటల్లో మరి అనేక మాటలు దేవుడు మనకి ఎంతగానో సంతోషపరిచే మాటలు. ఇందులో ఏమీ లేదండి. మీరు నా మందిరానికి రండి, నన్ను కనపరచండి, ఉత్సాహధ్వనితో నన్ను ఆరాధించండి, సంతోషమైన కీర్తనలతో పాడండి, కీర్తనలు పాడుతూ రండి, నాకు కృతజ్ఞతలు చెల్లించండి, నన్ను ఆరాధించండి.
నేను మిమ్మల్ని ఏం చేస్తానని చెప్తున్నాడండి. ఆఖరి మాట 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండు, ఆయన సత్యము తరతరములుండు. ఈ పై 4 వచనాల్లో మనం ఏవైతే తూచా తప్పకుండా దేవుని పట్ల మనం చేస్తామో 5వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని నా కృప నిత్యము నీ మీద ఉంచుతాను, తరతరాలకి మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఆస్తికర్తలుగా చేస్తాను, సమస్తాన్ని మీకు నేను దయచేస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ కీర్తనల గ్రంథంలో మరి ఈ 100వ అధ్యాయంలో ఒక్కొక్క మాటకు అనేకమైన రీతిలుగా దేవుడు మనతో మాట్లాడినందుకు మరి ఆయనకే మహిమ కలుగును గాక. ఈ మాటలు మీ హృదయంలో, నా హృదయంలో భద్రపరచబడును గాక. ఆమేన్. మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఎవరైతే తొలగిపోయి ఎవరైతే దేవుని విడిచిపెట్టి ఉన్నారో ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుని మనుషుల మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడి మీరు మందిరానికి వెళ్ళండి. నేను ఇక్కడ కోయట్లో ఉద్యోగం చేసుకుంటూ మరి ఆయన సన్నిధిని మరి కొంతమందికి దేవుని తెలియపరచాలా, లోకంలో కలిసిపోయిన ప్రతి క్రైస్తవుని కూడా మరలా నేను వారితో చెప్పాలా, వారిని నిలబెట్టాలని ఆశతో నేను, ఎందుకంటే నా సాక్ష్యం గొప్పది కనుక, నన్ను సాక్షిగా దేవుడు ఉంచాడు కనుక, నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడని, నన్ను ఆశీర్వదించింది, నన్ను సాక్షిగా ఉంచింది ఎవరో కాదు కానీ నా యేసయ్య మాత్రమే, నా దేవుడు మాత్రమే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నేను చెప్తాను. ఎందుకంటే కేవలం ఆయన మాత్రమే నన్ను ఈ సాక్షిగా నిలబెట్టాడు. నా జీవితంలో అనేకమైన కార్యాలు, అనేకమైన అద్భుత రీతిలో ఆయన మీద ఆధారపడ్డాను కనుక అనేక విషయాల్లో నన్ను నడిపిస్తూ మరి ఈరోజు దేవుని మాటలు నేను ఇంత సంతోషంగాను ఆనందంగాను చెప్పగలుగుతున్నానంటే ఇది కేవలం ఆయన కృప. నా సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా మీరందరూ కూడా అలాగే సంతోషంగాను ఆనందంగాను దేవుని మందిరానికి వెళ్ళాలి, మరి వెళ్తారని నేను ఆశపడుతున్నాను. ఏ మాట కూడా మనం పెడిచామని బట్టి ఇదిగో రాకడ కూడా అతి త్వరలోనే ఉంది, రాకడ మనకు కొంచెం త్వరలోనే ఉంది కనుక మీరందరూ సిద్ధపాటు కలిగి మీ కుటుంబాలను కూడా సిద్ధపాటు చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడా మీకు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో ఈ వాక్యంలో వర్తమానంలో తండ్రి నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి నీకు వేలాది స్తోత్రాలు ప్రభా. నాతోను నీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడారు, అందుని బట్టి నీకు వేలాది స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇలా జరిగించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎన్నో వందనాలు ప్రభా. ఈ మాటలను బట్టి నువ్వు మాతో మాట్లాడవని మేము నమ్ముచున్నాం. అందరిని బట్టి ఇదిగో ఇక్కడ ఉన్న వారిని, ఇదిగో నా ప్రభా, ఇదిగో యూట్యూబ్లో ఈ లైవ్లో ఉన్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరు కృపా కాపుదల క్షేమాన్ని దయచేయమని, అయ్యా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఆ మాటను బట్టి వారు నడవడానికి మీరు సహాయం చేసి మీరు ఈ కృపా కాపుదల క్షేమాన్ని ఇచ్చి వారి హృదయాలతో మీరు మాట్లాడమని, ఈ కొద్ది ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ శుక్రవారం కార్యక్రమం మరి ముగిస్తున్నాను. ఇంకా లాస్ట్గా మేము కూడా ప్రార్థనలు చేసుకొని ముగించుకుంటాం. మరి వాక్యం మీరు వింటారని నేను ఆశిస్తున్నాను. వినండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.